హలో. నమస్తే. నేను మీ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ 76వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ఇవాళ భారతదేశం 1947 ఆగస్టు 15 నాడు బ్రిటిషు వలసవాదం నుంచి విముక్తి పొంది స్వాతంత్ర దేశంగా ఏర్పడి, ఆ తర్వాత కాలంలో దాదాపు 1947 నుంచి 1949 నవంబరు 26వ తారీఖు వరకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యావేత్తలు, రాజకీయవేత్తలు, సంస్కర్తలు ఈ దేశం వలస పాలన నుంచి విముక్తి అయిన తర్వాత ఒక స్వయం ప్రతిపత్తి సాధించినటువంటి దేశంగా రాబోయేటువంటి తరాలకు ప్రజాస్వామ్యాన్ని, గణతంత్ర వ్యవస్థను, సర్వసత్తాక లౌకిక సామ్యవాద ఇలా అనేక అంశాలతో కూడుకున్నటువంటి ఒక ఆధునిక రాజ్య వ్యవస్థను ఈ భారత సమాజ ప్రజలకు పరిచయం చేయడానికి శ్రమించినటువంటి ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితం మేధో మదనం ద్వారా 1950 జనవరి 26వ తారీఖు నుండి మన భారత రాజ్యాంగం మనము ఈ దేశ ప్రజలుగా సమర్పించుకున్నటువంటి సందర్భం. 1950 నుంచి ఇప్పటి వరకు దిగ్విజయంగా 75 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుంది ఈ దేశం. ఈ దేశంలో ఈ 75 సంవత్సరాల కాలంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, సైన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా మానవ విలువలను ప్రజా సమీకరించడంలో సాధించిన పురోగతి ఎంతో ఉంది. అలాగే ఈ అన్ని రంగాల్లో కూడా ఇంకా భారత సమాజంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి ప్రజలు ఆకాంక్షించినటువంటి ఆశయాలను అందుకోవడంలో కొన్ని పరిమితులు కూడా ఉన్నమాట వాస్తవం. వాటికి సంబంధించినటువంటి వివరాలు వేరే వీడియోలో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు ఈ గణతంత్ర రాజ్యం మనం దాని ఇంగ్లీష్లో రిపబ్లిక్ స్టేట్ అని అంటాము. గణతంత్ర రాజ్యం అనే భావన మొత్తంగా మానవ సమాజానికి ఏ ఏ కాలాల్లో ఎలా పరిచయమైంది, ముఖ్యంగా ఆధునిక కాలంలో గణతంత్ర రాజ్యం అనేటువంటి భావనను వివరించడానికి, సిద్ధాంతకరించడానికి ఏ ఏ తత్వవేత్తలు పనిచేసినారు, దాంట్లో ప్రాచీన సాహిత్యము, ప్రాచీన దేశాల్లో ఎట్లాంటి ప్రయత్నాలు జరిగినాయి, దానికి ప్రత్యామ్నాయంగా లేదా దానికి అనుగుణంగా భారతదేశంలో జరిగినటువంటి ఒక మేధోపరమైనటువంటి ఒక తత్వవేత్తల యొక్క త్యాగ ఫలితాన్ని కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. గణతంత్ర రాజ్యం అంటే ఒక్క మాటలో చెప్పాలనంటే ప్రజలే పాలకులుగా అవతరించినటువంటి సందర్భం. ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించేటువంటి ప్రజలందరూ కులాలకు, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఆర్థిక అసమానతలకు అతీతంగా, రాజకీయ విలువలకు అతీతంగా మొత్తంగా ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించేటువంటి అశేష ప్రజల యొక్క అభిష్టం మేరకు పరిపాలనా వ్యవస్థను నడిపే లేదా నడపాలనే ఆలోచనకు పురికొల్పినదే లేదా పునాదులు వేసిన వ్యవస్థనే మనం గణతంత్ర రాజ్యం అంటాం. గణరాజ్యాలు అని మనకు ప్రాచీన భారత వాంగ్మయంలో చాలా విరివిగా మనకు పరిచయం ఉన్నమాట వాస్తవం. ఇవాళ భారతదేశంలో ఈ గణరాజ్య వ్యవస్థ ప్రాచీన కాలంలోనే వాస్తవానికి ప్రాచీన సాహిత్యాన్ని కనుక మనం పరిశీలిస్తే అనేక 2 విధాలుగా సాహిత్యము అభివృద్ధి చెందినట్టు మనకు కనబడుతుంది. సాహిత్యం అంటే ఆయా కాలాల్లో ఆయా ప్రజారాశుల యొక్క భావాల యొక్క వ్యక్తీకరణే కాబట్టి భారతదేశంలో చాలామంది తత్వవేత్తలు లేదా సిద్ధాంతకర్తలు ఆవిష్కరించినటువంటి, ఆలోచిస్తున్నటువంటి, అంగీకరించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ భారతదేశం సువిశాల భారతదేశం. ఈ దేశంలో డైవర్సిటీ అనేటువంటిది చాలా గొప్పగా ఉన్నమాట వాస్తవం. అనేక భాషలు, అనేక మత విశ్వాసాలు కలిగిన ప్రజలు, అనేక నాగరికతలు వెలసిల్లినటువంటి దేశం. ఇక్కడ అనేక మతాలు, అనేక భాషలు, అనేక విశ్వాసాలు, అనేక జీవన విధానాల యొక్క స్రవంతి భారతదేశం. ఇట్లాంటి ఒక భిన్నత్వాన్ని కలిగినటువంటి భారతదేశంలో భిన్నమైన ఆలోచనలు ఉండడం సహజం, భిన్నమైన విశ్వాసాలు ఉండడం అతి సహజం. అందుకే ఈ దేశంలో ఏకకాలంలోనే 2 ప్రధానమైనటువంటి నాగరికత స్రవంతులు వర్ధిల్లినట్టు చరిత్రకారులు నిర్ధారిస్తున్నారు. ఒకవైపు ప్రాచీన కాలం నుంచి వేదాలు, వేదంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, భారతం,
రామాయణం, భగవద్గీత ఇత్యాది అనేక వాంగ్మయాలు ఆ ప్రాచీన కాలంలోనే విలసిల్లినాయి. వీటితో పాటు ఈ గ్రంథాలలో వివరించినటువంటి భావాలకు భిన్నంగా వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుతూ రాజ్య వ్యవస్థను ఇంకా ప్రజాస్వామీకరించడానికి కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రాచీన సాహిత్యం కూడా ఉంది. 2 రకాల సాహిత్యాలను పరిశీలిస్తే ప్రాచీన కాలంలోనే అంటే బౌద్ధం కంటే ముందే, జైనం కంటే ముందే ఒక రకంగా వేద కాలంలో కూడా ఈ గణతంత్ర రాజ్యాలు అనేటువంటి భావన వెలసిల్లినట్టు, ఆవిర్భవించినట్టు మనకు అర్థమవుతుంది. గణతంత్రం అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇందాకే నేను చెప్పినట్టు నిర్దిష్ట భూభాగంలో నివసించేటువంటి ప్రజలందరూ వాళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా పరిపాలనా వ్యవస్థను నడుపుకునేటువంటి ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి అవకాశం ఉండడం. అంటే చట్ట నిర్మాణంలో కావచ్చు, చట్టాలను ఇంప్లిమెంట్ చేయడంలో కావచ్చు, లేదా చట్టాలకు సంబంధించినటువంటి న్యాయ సమీక్ష విషయంలో కూడా ప్రజలకు స్వేచ్ఛ ఉండేటువంటి విధానాన్ని మనం గణతంత్ర రాజ్యంగా భావించవచ్చు. అట్లాంటి ఆలోచనలు కలిగినటువంటి ఒక కాలం ఈ దేశంలో ప్రాచీన కాలంలోనే వెలసిల్లినట్టు చరిత్రకారులు ఎంతోమంది నిర్ధారించినారు. ముఖ్యంగా మనకు చరిత్రలో చూసినట్టయితే భారతదేశంలో ప్రాచీన కాలంలోనే షోడశ మహాజన పదాలు అనేటువంటి చాలా 16 గణతంత్ర రాజ్యాలకు దగ్గరగా ఉండేటువంటి 16 రాజ్యాలు వెలిసిల్లినట్టు మనకు అర్థమవుతది. అక్కడ వాస్తవానికి షోడశ మహాజన రాజ్యాలు ఉన్నప్పుడు అక్కడ రాజరిక వ్యవస్థ పైకి ఉన్నప్పటికీ ప్రజలకు కావాల్సిన మేరకు స్వేచ్ఛ, సమానత్వము ఇట్లాంటి విలువలు ఉన్నట్టు మనము చరిత్రకారుల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే వాటికి ఇంకా మరింత మెరుగైనటువంటి వాటి తర్వాత చరిత్రలో చూస్తే బౌద్ధం వచ్చిన తర్వాత మనకు బుద్ధుడి యొక్క జ్ఞాన సిద్ధాంతం యొక్క విస్తరణ జరుగుతున్న క్రమంలో మనకు గణరాజ్యాల భావన కూడా మనకు భారతదేశంలో వెలిసిల్లినట్టు, ముఖ్యంగా ఈ ఉత్తర భారతదేశంలో కావచ్చు, దక్షిణ భారతదేశంలో కావచ్చు, ఈ సువిశాలమైన భారతదేశంలో ప్రాచీన కాలంలో వ్యక్తులకు ఆలోచించేటువంటి స్వేచ్ఛ ఉండేది. వ్యక్తుల యొక్క సమానత్వానికి కొంత ప్రాధాన్యత ఉన్నట్టు మనం గమనించవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా క్రీస్తు పూర్వము 4-5 శతాబ్దంలో వెలిసిల్లినటువంటి గ్రీకు నాగరికతను చూసినా, గ్రీకు సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి ప్లేటో ప్రధానంగా ఒక గణతంత్ర రాజ్యాల యొక్క ఆలోచనకు పునాదులు వేసిన వాడిగా మనకు కనబడతాడు. ఆ తర్వాత వచ్చినటువంటి అరిస్టాటిల్ కావచ్చు. విచిత్రం ఏంటంటే మానవ చరిత్ర ఆలోచన పరిణామ క్రమాన్ని ఒక్కసారి మనం గమనిస్తే ప్రాచీన కాలంలో బహుశా ఈ భూప్రపంచం మీద అంతా కూడా ఈ గణరాజ్యాలనే భావన ఉన్నట్టు కొంత మేరకు మనకు అక్కడక్కడ కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ గణరాజ్యాలే ప్రారంభంలో వెలసిల్లినట్టు మనకు అవగాహన అవుతుంది. ఆ తర్వాత కాలక్రమంలో మనిషి స్వార్థపరుడు అయిన తర్వాత ముఖ్యంగా ఆయా సమాజాల్లో ఉండేటువంటి సమూహాల్లో నుంచి బలవంతులు బయలుదేరి రాజ్యాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవడం ద్వారా గణరాజ్యాల యొక్క వ్యవస్థ కాస్త అది నశించిపోయి కేవలము వ్యక్తి కేంద్రంగా రాజరిక వ్యవస్థలు ఈ మానవ సమాజానికి పరిచయమైనట్టు మనకు అర్థమవుతుంది. అంటే ప్రాచీన కాలంలో ప్రారంభంలో అది భారతదేశం కానివ్వండి, అది ప్రపంచంలో ఏ దేశంలోనైనా అటు గ్రీక్ కానీ, అటు రోమన్ కానివ్వండి, అట్లా పాశ్చాత్య నాగరికతలు చూసినా, ఇటు ఈస్టర్న్ నాగరికతలు చూసినా కూడా గణరాజ్య భావన అనేటువంటిది ప్రాచీన కాలంలో కొంతకాలం విలసిల్లినట్టు మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత క్రమంలో ఈ రిపబ్లికన్ అనేటువంటి అభిప్రాయానికి గండికొట్టి కేవలము మొనార్కీ అనేటువంటి వ్యవస్థ మనకు మనుగడలోకి వచ్చినట్టు అర్థమవుతుంది. ఈ రాజరిక వ్యవస్థలు దాదాపు ప్రాచీన కాల మధ్యం నుంచి మధ్యయుగ కాలంలో కొన్ని వేల సంవత్సరాలు ఈ మానవ సమాజాన్ని పరిపాలించినట్టు మనం గమనించవచ్చు. ఆ తర్వాత కాలక్రమంలో ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఈ రిపబ్లికన్ స్టేట్ అనేటువంటిది మళ్ళీ ఆధునిక కాలంలో ప్రధానంగా పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత లిబరలిజం యొక్క ఐడియాలజీ పెరుగుతున్న క్రమంలో, అంటే ఉదారవాద రాజకీయ సిద్ధాంతం అంటారు పొలిటికల్ సైన్స్ పరిభాషలో చెప్పాలంటే. లిబరలిజం అనేది వచ్చిన తర్వాత లిబరలిజం అనేది మరి చరిత్ర పరిణామ క్రమంలో దేనికి వ్యతిరేకంగా వచ్చింది, దేన్ని అడ్రస్ చేస్తూ వచ్చింది అని అంటే ఫ్యూడలిజం. మనం భూస్వామ్య వ్యవస్థ అంటాం తెలుగులో. ఈ భూస్వామ్య వ్యవస్థను పునాదులుగా చేసుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థను బద్దలుగొడుతూ భూస్వామ్య మనస్తత్వానికి భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ సిద్ధాంతాన్ని ప్రోధి చేసినటువంటి సిద్ధాంతమే ఈ లిబరలిజం. దాన్ని ఉదారవాద తాత్విక జ్ఞానం అంటారు. ఆ కాలంలో అంటే దాదాపు క్రీస్తు శకం
14వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దంలో నుంచి ఈ యొక్క ఉదారవాద రాజకీయ సిద్ధాంత పరిణామ క్రమంలో వెలసిల్లినటువంటి అనేక లిబరల్ ఐడియాస్‌లో భాగంగా, ఉదారవాద సిద్ధాంతాల్లో భాగంగా గణతంత్ర రాజ్యం అనే భావన కూడా మరొకసారి మళ్ళీ మానవ సమాజంలోకి విరివిగా ప్రాచుర్యంలోకి వచ్చినట్టు మనం గమనించవచ్చు. ఆ రకంగా ప్రధానంగా ప్రపంచ చరిత్ర చూస్తే ఇవాళ బహుశా ఈ ఈనాటికి ప్రపంచంలో గణతంత్ర రాజ్య భావనను గౌరవించని ఏ రాజ్యం కూడా లేదని చెప్పవచ్చు. సరే, దాని యొక్క స్వభావం రీత్యా దా ఆయా కాలాల్లో వెలసిల్లినటువంటి అనేక రాజ్యాలు రాజరిక వ్యవస్థలుగా ఉన్నాయి. నియంతృత్వ వ్యవస్థను ఆధారంగా చేసుకొని పరిపాలించినవి ఉన్నాయి. దాన్ని ఆలిగార్కీ అని అంటాము. అట్లాగే టైరనీ అని అంటాము. ఆ రకంగా రకరకాల పేర్లతోని పిలువబడేటువంటి రాజ్య వ్యవస్థలో ఉండేది. చిట్ట చివరికి ఆధునిక కాలము మానవ సమాజం యొక్క మనుగడలోకి వచ్చినప్పుడు, మానవ సమాజ జీవితంలోకి ఆధునిక భావాలు పరిచయం అవుతున్న క్రమంలో మళ్ళీ ఈ మానవ సమాజం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఎందరో ప్రజాస్వామిక తత్వవేత్తల యొక్క ఆలోచన యొక్క సమాహారమే రిపబ్లికన్ స్టేట్ అనే భావన మానవ సమాజానికి మళ్ళీ విస్తృతంగా పరిచయం కావడం. అట్లాంటి రిపబ్లికన్ రాజ్యాన్ని స్థాపించడం కోసం ప్రపంచ మానవ చరిత్రలో ఎంతో మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ప్రాణతర్పం కూడా చేసినారు. అట్లా భారతదేశం కంటే ముందు మనం ప్రధానంగా మన దేశాన్ని 16వ శతాబ్దం నుంచి దాదాపు 1947 వరకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. కానీ ఈ రిపబ్లికన్ స్టేట్ అనేటువంటి భావనని మళ్ళీ ఆధునిక మానవ సమాజానికి విస్తృతంగా పరిచయం చేసినటువంటి అనేక రాజ్యాలు ఉన్నప్పటికీ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం భావించవలసి ఉంటుంది. ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఎలా జరిగింది? దాదాపు 1789 వరకు మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి చరిత్ర పాఠ్యాల్లో, చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకుంటాం. ఏంటిది అసలు అంటే, అక్కడ రిపబ్లికన్ స్టేట్ అనే భావనను ఆ సమాజానికి పరిచయం చేయడానికి ఆ కాలంలో విలసిల్లినటువంటి మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఒక పెద్ద విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. ఎలాంటి విప్లవం అంటే రాజరిక రాజరికం అనేటువంటి రాజరిక వ్యవస్థ ఆనవాళ్ళు లేకుండా భూస్థాపితం చేసినటువంటి కాలాన్నే రిపబ్లికన్ టైం అని అంటాము. అంటే ఏమిటి? ముఖ్యంగా ఈ ఫ్రెంచ్ సమాజంలో రిపబ్లికన్ రాజ్యాన్ని స్థాపించేటువంటి క్రమంలో 16వ కింగ్ లూయిస్, లూయిస్ 16 అని అంటారు. ఈ 16వ లూయిస్‌ని గిలిటన్ చేసినారక్కడ. అట్లాగే అతని యొక్క భార్య అయినటువంటి మేరీ ఆంటోనిటీ, వీళ్ళిద్దరిని కూడా వీళ్ళు అప్పుడున్నటువంటి కాలానికి రాజరిక వ్యవస్థను కాపాడడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక రాజరిక వ్యవస్థ వారసులు. కానీ ప్రజల యొక్క శక్తి ముందు, ప్రజా సమూహ శక్తి ముందు ఏ రాజరిక వ్యవస్థ కూడా నిలబడదనేది మనకు తెలుసు. అట్లాంటి ఫ్రెంచ్ సమాజంలో రాజరిక ఆనవాళ్ళు లేకుండా, అంటే ఆనాడు సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి రాజులు, సామంత రాజులు ఇట్లాంటి ఒక రాజరిక వ్యవస్థ పునాదులని పూర్తిగా తుదముట్టించినటువంటి ఒక కాలాన్నే ఫ్రెంచ్ సమాజంలో రిపబ్లికన్ కాలం అంటారు. అంటే ఆ రకంగా ఆ తర్వాత అమెరికన్ సమాజం కావచ్చు, ఆ తర్వాత 1900 కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేక రాజరిక వ్యవస్థలు, అనేక భూస్వామ్య వ్యవస్థలను పునాదిగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి అన్ని, అటు ఈస్టర్న్ సమాజం కావచ్చు, ఇటు వెస్టర్న్ సమాజం కావచ్చు, మొత్తంగా ఈ భూమండలంలో ఉన్నటువంటి అనేక రాజ్యాలు మెల్లమెల్లగా రాజరిక వ్యవస్థలను వదులుకొని, భూస్వామ్య వ్యవస్థ భావజాలాన్ని వదులుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి, ఆధునిక సమాజంలోకి అడుగిళ్ళినటువంటి సందర్భంలోనే ఈ రిపబ్లికన్ స్టేట్ అనేటువంటి భావన వచ్చింది. అయితే విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఒక మాట చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఈ పాశ్చాత్య నాగరికతలో ఉన్నటువంటి అన్ని ఆధునిక రాజ్యాలన్నీ కూడా హింసను ఆశ్రయించకుండా, యుద్ధాలు చేయకుండా, హింస లేకుండా, గెల్టనింగ్ లేకుండా ఈ కొత్త భావాలు రాలేదు. అది చర్చికి, తర్వాత రాజ్య వ్యవస్థకు మధ్యలో జరిగినటువంటి కొన్ని వందల సంవత్సరాలు జరిగినటువంటి పోరాటం మనకు చరిత్రలో ఆనవాళ్ళుగా ఒక ఒక అవశేషంగా మిగిలే ఉంది. కానీ భారతదేశంలో ప్రాచీన కాలంలోనే బుద్ధుడి యొక్క జ్ఞాన సిద్ధాంతం యొక్క ప్రభావం ద్వారా గణరాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి అనేక రాజరిక వ్యవస్థలు వెలసిల్లినప్పటికీ, వాటికి ఉండే పరిమితులు, వాటి వల్ల జరిగినటువంటి నష్టం ఉన్నప్పటికీ 1947 కల్లా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత
ఒక భూస్వామ్య మనస్తత్వాన్ని కలిగినటువంటి, ఒక జుగుప్సాకరమైనటువంటి కుల వ్యవస్థను కలిగినటువంటి, అట్లాగే ఆర్థిక అసమానతలతో కూడుకున్నటువంటి సమాజాన్ని ఒక రకంగా అప్పటిదాకా ఉన్నటువంటి అమానవీయ సమాజాన్ని మార్చి, ఒక మానవీయ సమాజంగా మార్చడానికి కావాల్సినటువంటి ఆలోచనల యొక్క పరిచయమే భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి కాలం 1950 జనవరి 26. ఈ జనవరి 26 నుంచి జనవరి 1950 జనవరి 26 కంటే ముందు భారతదేశంలో సమాజము, రాజ్యము 2 కలిసి ఇక్కడ ఈ దేశంలో అనేక అసమానతలను కాపాడినటువంటి చరిత్ర కూడా మనకు ముందుంది మిత్రులారా. కులం రూపంలో ఉంది, అట్లాగే స్త్రీ పురుషుల వ్యత్యాస రూపంలో ఉంది, భాష రూపంలో ఉంది, సంస్కృతి రూపంలో అనేక అసమానతలు, అనేక దొంతర్ల వ్యవస్థ ఈ దేశంలో ఉండే. అట్లాంటి వ్యవస్థను కాస్త భారత రాజ్యాంగం అనేటువంటి ఒక ఖడ్గం ద్వారా, ఒక ఆయుధం ద్వారా ఇవాళ భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారింది. ఇందాకే నేను చెప్పినట్టు గణతంత్ర రాజ్యం అంటే రాజరిక వ్యవస్థ ఆనవాళ్ళు లేని సమాజం. అంటే రాజు అనే వాడికి, రాజులు, రాణులు, రాజరిక వ్యవస్థ అనేటువంటి ఈ భావాలకు చరమగీతం పాడినటువంటి సందర్భాన్నే గణతంత్ర రాజ్యం, గణతంత్ర రాజ్యాల వ్యవస్థ అంటాము. 1950 జనవరి 26 నాడు ఈ భారతదేశంలో నివసించినటువంటి ప్రజలందరూ తమకు తాముగా సమర్పించుకొని అమల్లోకి తీసుకున్నటువంటి భారత రాజ్యాంగమే గణతంత్ర రాజ్యం. ఇట్లాంటి గణతంత్ర రాజ్య వ్యవస్థ భారతదేశంలో నెలకొల్పడానికి భారత రాజ్యాంగ రచయితలు పడ్డటువంటి శ్రమ, భారత రాజ్యాంగ నిర్మాణంలో అనేక సమూహాల నుంచి వచ్చినటువంటి, అనేక సంస్కృతులను రిప్రజెంట్ చేసినటువంటి, అనేక భాషలను రిప్రజెంట్ చేసినటువంటి, అనేక సంస్కృతుల వారసత్వాన్ని రిప్రజెంట్ చేసినటువంటి ఎందరో మహానుభావులు భారత రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకొని ఈ భారతదేశాన్ని ఒక గణతంత్ర రాజ్యంగా చేసినారు. అంటే గణతంత్ర రాజ్యం యొక్క లక్షణాలు ఏంటో కనుక మనం చూస్తే ప్రజా సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం అనంటే ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించేటువంటి ప్రజల యొక్క పరిపాలన, ప్రజల యొక్క ఆకాంక్షలను నిర్ణయించేటువంటి సంపూర్ణమైన స్వేచ్ఛ ఆ దేశ ప్రజల నుంచి పాలకులు ఎన్నుకోబడతారు. అంటే ఒక రకంగా వంశపారంపర్యంగా పాలకులుగా వస్తున్నటువంటి రాజరిక వ్యవస్థకు మనము ముగింపు పలికి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల చేత పరిపాలనా వ్యవస్థను నడిపేటువంటి ఒక అద్భుతమైనటువంటి సృజననే రిపబ్లికన్ స్టేట్. గణతంత్ర రాజ్యాల ఆవిర్భావానికి అది పునాది. ఆ రకంగా చట్ట సమానత్వం, రూల్ ఆఫ్ లా అంటారు ఇంగ్లీష్లో. చట్ట సమానత్వం అంటే ఏమిటి? ఆ దేశంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా చట్టం ముందు సమానులే. 1950 జనవరి 26 కంటే ముందు ఈ దేశంలో కులం పేరు మీద అసమానతలు ఉండేది. రాజ్యమే తన అభిప్రాయం, తన దృష్టిలో ప్రజలందరినీ సమానంగా చూడలేదు. అంటే అక్కడ అంటరానితనం ఉంది, అక్కడ కులపరంగా, మతపరంగా, సంస్కృతుల పరంగా భేదాభిప్రాయాలు ఉండేది. కానీ భారత రాజ్యాంగం, గణతంత్ర రాజ్యం ఏర్పడిన తర్వాత చట్ట సమానత్వం ప్రజలందరికీ వచ్చింది. ఆ రకంగా ప్రజాస్వామ్యం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల చేత నడపబడేటువంటి ఒక ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్యం అనేది ఆ రకంగా దాని యొక్క ఆనవాళ్ళు నెలకొల్పుకున్నటువంటిది. ఆ రకంగా అధికార విభజన, చట్ట నిర్మాణంలో కావచ్చు, అంటే మనము శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ ఈ 3 శాఖలను విభజించి దేనికదే స్వయం ప్రతిపత్తిగా ఉండే విధంగా, అవసరాల మేరకు మాత్రమే ఒకదానికొకటి సహకరించుకునే విధంగా ఒక చట్ట నిర్మాణంలో కావచ్చు, చట్ట నిర్వహణలో కావచ్చు, చట్టాన్ని విశ్లేషించడంలో కావచ్చు, వేటి పరిధులను వాటికి నిర్ణయించి ఒక చట్టబద్ధ పరిపాలన అందించడానికి ఒక ప్రయత్నం జరిగింది. రాజ్యాంగబద్ధ పరిపాలన అనేది రాజుకి ఇష్టం వచ్చినట్టు, లేదా గ్రామంలో ఉండేటువంటి అధిపతికి ఇష్టం వచ్చినట్టు అట్లా కాకుండా భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు అనుగుణంగా పరిపాలన జరగాలనేటువంటి మరి ఒక లక్షణం రిపబ్లికన్ స్టేట్లో ఉంటుంది. ఈ రకంగా చూసుకున్నటువంటి బాధ్యతాయుత ప్రజాప్రతినిధులు, ప్రాథమిక హక్కులకు రక్షణ, ఆ రకంగా రాజరిక వ్యవస్థ ఆనవాళ్ళు లేని సమాజ నిర్మాణం, తర్వాత పౌరుల యొక్క భాగస్వామ్యం పరిపాలన వ్యవస్థలో కావచ్చు, రోజువారీ కార్యకలాపాల్లో కావచ్చు, తర్వాత పౌర సమాజం యొక్క సమాజ నిర్మాణంలో కావచ్చు, సమాజ చట్ట నిర్మాణంలో కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా కూడా పౌర సమాజానికి నిరంతరము ఆ దాంట్లో పాల్గొనేటువంటి ఒక అవకాశము
ఈ రకంగా అనేక రకాల కొత్త విలువలని, కొత్త రాజకీయ సిద్ధాంతాలను నెలకొల్పినటువంటి సందర్భమే ఈ రిపబ్లికన్ స్టేట్ గణతంత్ర రాజ్య వ్యవస్థ నిర్మాణం జరిగినట్టు మనం గమనించవచ్చు. అయితే భారత రాజ్యాంగంలో ఇన్ని గొప్ప విలువలు ఉన్నటువంటి ఈ గణతంత్ర రాజ్యాన్ని మనం ఇవాళ కలిగి ఉండడమే కాదు, ఈ 75 సంవత్సరాలు దిగ్విజయంగా మనం పూర్తి చేసుకోవడానికి 1950 నుంచి ఇప్పటి వరకు ఈ రాజ్య వ్యవస్థకు లేదా ఈ అభిప్రాయాన్ని గౌరవిస్తూ సమాజాన్ని ముందుకు నడిపినటువంటి రాజకీయవేత్తలు, సమాజాన్ని ముందుకు పోవడానికి సహకరించినటువంటి ప్రజల యొక్క సహకారము, వీటన్నిటిని కూడా మనం ఒకసారి ఈ సందర్భంగా వాళ్ళందరికి కూడా కృతజ్ఞత తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటిదాకా వివరించినటువంటి వివరాలన్నీ కూడా నాణానికి ఒక వైపే. భారత రాజ్యాంగం అమల్లోకొచ్చిన తర్వాత, గణతంత్ర రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత మరి ఈ 75 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పురోగతి ఏమిటి? ఈ 75 సంవత్సరాల కాలంలో ఆశించినటువంటి ఫలితాలు రాకుండా పోవడానికి గల కారణాలేమిటనేది మరొక వీడియోలో వివరిస్తూ మీ ముందుకు వస్తానని చెప్తూ సెలవు. థాంక్ యూ.